ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మాత్రే నమ. చాలామంది పూనకాలు వచ్చే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అడుగుతూ ఉంటారు. ఎక్కువగా ఈ పూనకాలు వచ్చే వాళ్ళలో శక్తి అనేది వెంటనే తొందరగా వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నంత వీక్గా ఉంటుంది. ఎందుకంటే ఈ పూనకాలు వచ్చే వాళ్ళకు ఉపాసకులు అయితే సరే, ఉపాసకులు కానప్పుడు ఇంట్లో ఉన్న స్త్రీలకు పూనకాలు వచ్చినప్పుడు ఎవరైనా క్షుద్ర గురువుల దగ్గరికి వెళ్తే వాళ్ళ ఒంట్లో నుంచి శక్తిని లాగేయడం కానీ దిగ్బంధనం చేయడం కానీ జరుగుతుంది. ఆ విధంగా చేస్తే తెలుసో తెలియకో వేరే గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ పూనకాలు వచ్చే వాళ్ళ ఆర్థిక పరిస్థితి కానీ, శరీర పరిస్థితి కానీ, శక్తి పరిస్థితి కానీ క్షీణించిపోయినప్పుడు వాళ్ళు కట్టుబడ్డారు లేదా వారి శక్తిని లాగేశారు అని గమనించుకోవాలి. వెంటనే అటువంటి స్త్రీలు నిమ్మకాయలతో అమ్మవారికి బలి సమర్పించడం, నిమ్మకాయ బలి కానీ, కొబ్బరికాయ బలి కానీ, గుమ్మడికాయ బలి కానీ ఇచ్చి దేవి ఖడ్గమాల స్తోత్రం పారాయణం చేయడం ద్వారా ఎవరైతే ప్రయోగం చేసి ఉంటారో అటువంటి వ్యక్తికి తిరిగి కొట్టడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఈ దేవతల ఆవాహన అయిన వాళ్ళు ఖచ్చితంగా సరైన గురువుని ఎంచుకొని దీక్ష తీసుకోవడం ద్వారా ఉత్తమ స్థితికి వెళ్ళడం జరుగుతుంది. దీక్ష అనేది కేవలం మంత్రం దీక్ష తీసుకుంటే సరిపోదు. వాటికి అంగన్యాస, కరన్యాసాలు, దిగ్బంధనలు, దిగ్విమోకాలు అన్నీ ఉంటాయి. సరైన ప్రక్రియలు, సరైన గురువును ఆశ్రయించి తెలుసుకుని దీక్ష తీసుకోవడం ద్వారా జనాకర్షణను, ధనాకర్షణను పొంది వారి వారి జీవితాల్లో ముందుకెళ్ళడం జరుగుతుంది. లేదా క్షుద్ర గురువును ఆశ్రయించినప్పుడు ఈ దేవతా శక్తి తగ్గిపోవటం, ఒంట్లో ఉన్న శక్తి కట్టుబడిపోవటం, ఆర్థిక పరిస్థితి మారిపోవటం, ఆరోగ్యం క్షీణించిపోవటం అనేది జరుగుతుంది. కాబట్టి క్షుద్ర గురువుల నుంచి ఈ పూనకాలు వచ్చే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఆడవాళ్ళని మాతో తాంత్రికుల దగ్గరికి వెళ్ళినప్పుడు సంభోగం చేస్తే శక్తులు వస్తాయి అని చెప్పి మైండ్ డైవర్ట్ చేస్తూ ఉంటారు. అటువంటివి చాలా క్షుద్రమైన క్రియలు. ఎప్పుడు కానీ దేవతల ఆవాహన అయ్యే వాళ్ళు ఈ తాంత్రిక గురువులతో సంభోగం అనేది చేయకూడదు. ఇలా చేయడం ద్వారా వీళ్ళ పూనకాలు వచ్చే వాళ్ళ శరీరాల్లో ఉన్నటువంటి దేవత క్షీణించిపోతుంది, దివ్యశక్తులు అనేది తగ్గిపోతాయి. కాబట్టి స్త్రీలు మాయమాటలు నమ్మి ఎప్పుడు డైవర్ట్ అవ్వద్దు. ఈ విధంగా ఎవరిని వాళ్ళు ఈ పూనకాలు వచ్చే వాళ్ళు కాపాడుకుంటూ సరైన గురువుని ఆశ్రయించి మంత్రదీక్ష తీసుకొని మీ భర్త ఉంటే భర్తకి, భార్య ఉంటే భార్యకి దీక్షను ఇవ్వడం ద్వారా మీరు ఉన్నత స్థితికి వెళ్ళడం జరుగుతుంది. మీరు స్వయంగా 10 మందికి పరిహారాలు చెప్పే వాళ్ళు అవుతారు. కాబట్టి క్షుద్ర గురువుల నుంచి, నిషిద్ధ గురువుల నుండి మీకు సంభోగం చేస్తే శక్తులు వస్తాయి అని డైవర్ట్ చేసే గురువుల దగ్గర నుంచి ఈ పూనకాలు వచ్చేవాళ్ళు కానీ, దేవతల ఆవాహన అయ్యే వాళ్ళు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. పూనకాలు వచ్చేవాళ్ళు ఎవరు ముట్టుకోకూడదు. ఎవరు ముట్టుకోకుండా ఉంటే శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా మైండ్ డైవర్ట్ చేసి సంభోగం చేస్తే ఉన్న శక్తి క్షీణించకపోగా ఆ క్షుద్ర గురువు యొక్క దరిద్రం మొత్తం ఈ పూనకాలు వచ్చే వాళ్ళు అనుభవించాల్సి ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉంటూ ఇటువంటి నిషిద్ధ గురువుల దగ్గర నుంచి జాగ్రత్తలు పాటిస్తూ సరైన గురువు దగ్గరికి వెళ్ళి మంత్రదీక్షకు తీసుకుని ఉన్నత స్థితికి సాధనలో చేరుకుంటారని కోరుకుంటూ స్వస్తి.